పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు, శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగేందర్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, ఫ్రంటల్ డిపార్ట్మెంట్ చైర్మన్స్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి, బొల్లు కిషన్ నాయక్, బెల్లయ్య నాయక్ గారు, శ్రీకాంత్ గారు, సేవాదళ అధ్యక్షులు జితేందర్ గారు, పాల్గొన్న పెద్దలందరికీ, సోదర సోదరిములందరికీ కూడా నమస్కారం. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర విలీన దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభవేళ. తెలంగాణ ప్రజానీకానికి శుభాభినందనలు. మనందరికీ తెలిసిన చరిత్ర, 1947లో మనకు స్వాతంత్రం వస్తే 48 సెప్టెంబర్ 17 వరకు కూడా మనం హైదరాబాద్ రాష్ట్రంలో ఒక సంస్థానంలోనే ఉండిపోయినటువంటి సందర్భం. ఆ నిజాం ప్రభుల ఒక పాలనలో మనం ఉన్న సమయంలో ఈ దేశ తొలి ప్రధానమంత్రి దూరదృష్టి, ఒక విజనరీ అనేటువంటి ప్రధానమంత్రి. ఇది సంస్థానంగా ఉండడం దేశ ప్రజలకి, దేశం కోసం శ్రేయస్సు కాదు. హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయాల్సిందిగా నిజాం రాజును కోరితే వారు తిరస్కరించడంతో ఆనాడు మొదటి ప్రభుత్వంలో హోంశాఖ మార్చులుగా ఉన్నటువంటి నెహ్రూ గారికి అత్యంత సన్నిహితులు వల్లభాయ్ పటేల్ గారిని హైదరాబాద్ ఆపరేషన్ పోలో పేరిట ఆపరేషన్ నిర్వహించి నిజాం ప్రభుల్ని మచ్చికతో లొంగ తీసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి శుభ సందర్భం ఇది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానికి ముందు ఎలాంటి త్యాగాలు చేసింది, ఏ త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం లభించిందో మనందరికీ తెలుసు. 48 సెప్టెంబర్ 15 నుండి మనం ఈ విలీన దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు ప్రధానమంత్రి నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు ఎంత సన్నిహిత మిత్రులో, వారొక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఏఐసిసి అధ్యక్షుడు వరకు ఎదిగినట్టు నాయకుడు వల్లభాయ్ పటేల్ గారు. ఇవాళ బీజేపీ పార్టీ దిగజారు రాజకీయాల్ని ప్రదర్శిస్తూ ఉంది. విచిత్రం ఏమిటంటే 1948 సెప్టెంబర్ 15న మనం విలీనోత్సవం జరిగితే ఆనాడు పుట్టనటువంటి బీజేపీ పార్టీ అసలు ఆ రోజు రాజకీయం లేదు. ఇంకా లోతుగా చెప్పాలంటే స్వాతంత్ర ఉద్యమంలో అసలు పాత్ర లేదు వాళ్ళది. ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు బీజేపీ అని చెప్పుకుంటున్నట్టు పూర్వీకులు, ఆనాడు ఉన్నటువంటి వివిధ పేర్లతో ఉన్నటువంటి సంస్థలు ఒక రకంగా బ్రిటిష్ వారికి వంత పాడినటువంటి సందర్భం. స్వాతంత్రం కావాలని ఆకాంక్ష లేనటువంటి వ్యక్తులు, ఆనాడు అసలు స్వాతంత్రంలో పాల్గొన్న వ్యక్తులు. ఇలా 1981లో అంటే మనకు విలీనం జరిగి దాదాపు 33-34 సంవత్సరాల తర్వాత ఆవిర్భించినటువంటి బీజేపీ పార్టీ, బీజేపీ నాయకులు ఇలా విలీనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు విలీనానికి వారికి ఉన్న సంబంధం ఏంటి? అటు స్వాతంత్ర ఉద్యమంలో లేరు, విలీన సమయంలో వాళ్ళ పార్టీ పుట్టలేదు. అలాంటి పార్టీ వారు ఇలా దిగజారు రాజకీయాలు చేస్తూ విలీనం కాదు విమోచన జరగాలి, అధికారికంగా జరగాలని ఒక తలంతో ముందుకు వస్తూ ఉన్నారు. మిత్రులారా, నేను ఒక మాట చెప్తాను. ఇవాళ బీజేపీ వారికి స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి ఏ ఒక్క నాయకుడు పేరు చెప్పుకునే స్థితిలో లేరు వాళ్ళు. అందుకే పరిపూర్ణమైనటువంటి కాంగ్రెస్ వాది, పరిపూర్ణమైన కాంగ్రెస్ భావజాలం కలిగినటువంటి మహానాయకుడు, నెహ్రూకి అత్యంత సన్నిహితుడు వల్లభాయ్ పటేల్ గారిని వారి బుట్టలు వేసుకుని మా నాయకుడు అని చెప్తూ చలామణి అవుతా ఉన్నారు. సిగ్గుచేటన్న విషయం. వల్లభాయ్కి బీజేపీ పార్టీకి ఏం సంబంధం? పరిపూర్ణమైన కాంగ్రెస్ వాది, అందులో నెహ్రూ గారికి అత్యంత సన్నిహితుడు. ఆ జోడీ భారతదేశానికి ఎంతో విలువైనటువంటి పాఠాలు నేర్పింది, విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది. అలాంటి జోడిని విడదీసి, అంటే వీళ్ళ గాంధీ కుటుంబం మీద అక్కసుతో, నెహ్రూ కుటుంబం మీద అక్కసుతో ఇలా వల్లభాయ్ పటేల్ గారిని మావాడుగా చెప్పుకుంటా ఉన్నారు.
వల్లభాయ్ పటేల్ గారి పెద్ద విగ్రహం పెట్టడం చాలా సంతోషం. విగ్రహం పెట్టినంత మాత్రాన వల్లభాయ్ పటేల్ గారు బీజేపీ పార్టీకి మారిపోరు. ఇవాళ వాళ్ళకి స్వాతంత్రంలో పాల్గొన్న నాయకులు లేక కేవలం మతం పేరుతో రాజకీయాలు చేస్తూ నెహ్రూని వల్లభాయ్ పటేల్ని విడదీసే ప్రయత్నం మీద చేస్తూ ఉన్నారో ఈ దేశ ప్రజలు క్షమించరనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. స్వాతంత్రానికి ముందు మోతీలాల్ నెహ్రూ గొప్ప సంపన్న కుటుంబంలో పుట్టినాడు. అపర కుబేరుడు, అన్ని సిరి సంపదలున్న వ్యక్తి, సుఖ సంతోషాలతో ఉండేటువంటి అవకాశం ఉండి కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఆయన కొడుకు నెహ్రూ గారు బారిస్టర్గా చదువుకొని విలువైన సమయం ఇస్తే విలాసవంతమైనటువంటి జీవితం గడిపేటువంటి స్థితిలో ఉండి కూడా స్వాతంత్రంలో పాల్గొనడం కాదు, ఆస్తులు సంపదని దేశ స్వాతంత్రం కోసం దారాత్వం చేసినటువంటి మహనీయులు. అంతేకాదు ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా గడపనటువంటి జైలు జీవితం దాదాపు 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే ఈ దేశం కోసం. ఇవాళ నెహ్రూ గురించి మాట్లాడేటువంటి ఈ చిన్న నాయకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నెహ్రూ త్యాగాల్ని విస్మరించడమే కాకుండా నెహ్రూని మరిపించి చరిత్ర తిరగ రాస్తే మాకేదో లబ్ధి జరుగుద్దనే ఆలోచన బీజేపీ పార్టీ ఇలాంటి దిగ్గజ రాజకీయాలు చేస్తూ ఉంది. నెహ్రూ త్యాగం, నెహ్రూ విజన్, నెహ్రూ యొక్క గొప్పతనం, చరిత్ర, ఆ చరిత్రని తిరగరాసే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. దాన్ని నమ్మాల్సిన అవసరం లేదనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. విలీనోత్సవం జరిపింది నెహ్రూ గారు, ప్రక్రియ పూరించింది